Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం వంగవీటి రాధ టీడీపీలో ఇలా ఎంతకాలం? టీడీపీ నేత వంగవీటి రాధకు మళ్ళీ నిరాశ ఎదురైంది. ఈసారి కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. గవర్నర్ కోటాలో టీడీపీ 2 ఎమ్మెల్సీ పదవులను ఖరారు చేసింది. అందులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని టీడీపీ నాయకత్వం ఎంపిక చేసింది. ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు, బీసీ కోటా నుంచి దళవాయి రమాదేవికి ప్రాతినిధ్యం కల్పించింది. అందులో తప్పు పట్టాల్సింది లేకపోయినప్పటికీ వంగవీటి రాధకు పదవి మళ్లీ దక్కకపోవడంపై ఆయన అనుచరుల్లో నిరాశ కనిపిస్తోంది. ఎప్పుడు పదవులు భర్తీ అవుతున్నా వంగవీటి రాధ పేరు ముందు వినిపిస్తుంది, తర్వాత మాయమవుతుంది. అసలు రాధ పేరును పార్టీ నాయకత్వం పరిగణలోనికి తీసుకోకపోవడానికి కారణం సామాజిక వర్గమేనని చెబుతున్నారు. పొత్తుల కారణంగా జనసేన ఇప్పటికే 2 ఎమ్మెల్సీలను అదే సామాజిక వర్గానికి ఎంపిక చేయడంతో వంగవీటి రాధ పేరును పక్కన పెట్టేశారంటున్నారు. బెజవాడ రాజకీయాలలో వంగవీటి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఏ పార్టీలో ఉన్నా ఈ కుటుంబానికి కొంత ప్రాధాన్యత దక్కేది. కానీ జనసేన టీడీపీతో పొత్తులో ఉండడం, పవన్ కళ్యాణ్ కూడా అదే సామాజిక వర్గం కావడంతో వంగవీటి రాధను పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఆయన కుటుంబం నుంచి మాత్రమే కాదు, అనుచరులు కూడా అంటున్నారు. వంగవీటి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా వంగవీటి రాధకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణం రాజకీయాలేనని అంటున్నారు. వంగవీటి రాధ దాదాపు 2 దశాబ్దాల నుంచి ఎటువంటి పదవులు లేకుండానే ఉంటున్నారు. కనీసం ఆయనకు గత ఎన్నికలలో టికెట్ కూడా దక్కలేదు. అయినా సరే వంగవీటి రాధ సహనంతో వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇది రంగ అభిమానులకు ఆవేదన కలిగించే విషయం. వంగవీటి రాధ ఎన్ని పార్టీలు మారి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధకు నాడు టికెట్ కూడా దొరకలేదు. 2024 ఎన్నికల్లోనూ ఆయనకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లోనూ ఛాన్స్ దొరుకుతుందని భావిస్తే ఆ పేరు కనిపించలేదు. వంగవీటి రాధను సామాజిక కోణంలోనూ ఖచ్చితంగా పదవి లభిస్తుందని భావించినప్పటికీ ఆయనకు మాత్రం తిరిగి నిరాశ ఎదురైంది. ఇప్పటికే 2 ఎన్నికలకు దూరంగా ఉన్న వంగవీటి రాధకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కూడా దక్కకపోవడాన్ని వంగవీటి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వంగవీటి రాధ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీలో చేరారు, అప్పుడు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరినా ఫలితం కనిపించలేదు. ఇలా వంగవీటి అవసరం తమకు పెద్దగా లేదని భావిస్తున్నారా అన్న అనుమానం కూడా అనుచరుల్లో కలుగుతోంది.